ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని నాగులపల్లి నుంచి శంకర్పల్లి మార్గంలో ఉన్న రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. అయితే ఆమె చేసిన నిర్వాహం కాస్త స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఓ పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉండే, కానీ అది త్రుటిలో తప్పింది. అక్కడ స్థానికులందరూ కూడా అలర్ట్ అయిపోయి ఆ ప్రమాదం నుంచి ఆమెనైతే కాపాడడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఆమె ఒక్కసారిగా ఏదైతే నాగులపల్లి టు శంకర్పల్లి వెళ్లే రైలు మార్గం ఉందో ఆ రైలు మార్గంలో ఆమె కారు వేసుకొని పట్టాలపైకి దూసుకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా రైలుకు ఆపోజిట్ గా ఆమె పరుగులు తీయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అక్కడైతే స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్థానికులు ఆ దృశ్యాన్ని ముందుగానే వాళ్ళు గమనించడం మొదలుపెట్టారు. గమనించి వెంటనే అప్రమత్తం అయిపోయి వాళ్ళందరూ కూడా అక్కడ ఆ మహిళను ఆపే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ యువతి మాత్రం అక్కడ వీర విహంగం చేసింది. ఆ రైలు పట్టాలపైన అలా కారు వేసుకొని ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఇంకా అప్పటికే లోకో పైలట్ కూడా అప్పటికే ఆ కారు పట్టాలపైకి ఎక్కి దూసుకొని వస్తున్న క్రమంలో కూడా ఆపోజిట్ లో ట్రైన్ వస్తుంది. ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే ఇమీడియట్ గా ఎమర్జెన్సీ బ్రేక్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేక్ ను వాడి ఆయన అయితే ఆపడం జరిగింది. అయితే ఈ క్రమంలో అక్కడ స్థానికంగా పోలీసులు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని దానికి సంబంధించినటువంటి అంటే ఆ కారును అక్కడి నుంచి తొలగించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఆపిన తర్వాత కూడా. అయితే ఆ కారు అక్కడ నుంచి తొలగించేసరికి చాలా సమయం పట్టింది, దాదాపు గంట సమయం పట్టింది. ఈ గంట వ్యవధి పాటు కూడా అనేక ట్రైన్లు కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఆ మహిళది లక్నోకు చెందిన మహిళగా గుర్తించారు అధికారులు. అయితే ఆమెను లక్నో నుంచి ఆమె ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇంకా ఇక్కడ ఆమె ఏం చేస్తుంది అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అయితే ఆమెను అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఆమెకి ఏమన్నా సైకలాజికల్గా అంటే మానసికమైనటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నాయా, మానసికంగా ఆమె సవ్యంగా ఉందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ కోణంలోనే ఆమెను హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడ ఆమెకు ప్రస్తుతం అయితే అంటే చెక్ చేస్తూ ఉన్నారు ఆమె పరిస్థితి ఎలా ఉంది, మానసిక పరిస్థితి అన్న కోణంలో. ప్రస్తుతం ఆమెకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేవు. ఆమె ప్రస్తుతం లక్నోకు చెందిన మహిళగా అయితే స్థానికంగా కొందరు చెబుతూ ఉన్నారు. ఈ వివరాలు కేవలం వాటిని పోలీసులు నోట్ చేసుకొని దానికి సంబంధించి వాళ్ళైతే ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇంకా ఈ విచారణలో భాగంగా ఏం తేలనున్నాయి, ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ చర్యకు పూనుకుంది, అంటే తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుందా లేకపోతే ఈ ప్రమాదాన్ని నుంచి అంటే ట్రైన్లకు ఏమైనా ప్రమాదం వాటిల్లడానికి ఏమైనా ప్రయత్నం చేసిందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అది రైలు పట్టాలపైన ఒక కారును వేసుకొని ఆ ట్రైన్కు ఆపోజిట్గా ఇలా వెళ్ళడం అయితే అసాధ్యం. అది అలా ఆమె ఎందుకు చేసింది చూడొచ్చు మనం. ఓల్గా స్క్రీన్ పైన మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఆ విజువల్స్. అదిగో ఆమె కారును వేసుకొని ఏ విధంగా వెళుతుందో, రైలు పట్టాలపైన మంచిగా మెయిన్ రోడ్డు పైన వెళుతున్నట్టు డాంబర్ రోడ్డు పైన నీట్గా ఉన్న రోడ్డు పైన నుంచి ఎలా వెళ్తారో ఆ విధంగా ఎంత ధైర్యంగా వెళుతుందో చూడొచ్చు. ఆ కారులో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి అక్కడ చూసే వాళ్ళందరికీ. తీరా చూస్తే దగ్గరికి వెళ్ళాక చూస్తే ఓ యువతి ఎందుకు ఈమె ఇలా ప్రవర్తించగలిగింది, ఏ కోణంలో ఆమె ఇలాంటి డిసిషన్ తీసుకుంది, ఇలా రైలు పట్టాలపైకి ఎందుకు రాగలిగింది అన్న కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆమె ఏమన్నా అంటే డ్రగ్స్ లాంటివి ఏమన్నా తీసుకొని ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకొని ఈ విధంగా బిహేవ్ చేసిందా లేకపోతే ఎందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడింది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దానికి సంబంధించి విచారణ ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆమెను ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమె మానసిక స్థితిగతులను కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.